ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. టెక్ మహీంద్రా పుట్ ఆప్షన్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి, దాని వెనుక ఉన్న లాజిక్, కేస్ స్టడీ మొత్తం కూడా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం వీడియో అయితే రికార్డ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుందని చెప్పేసి. సో ఎండ్ ఆఫ్ ద డే టెక్ మహీంద్రాలో ఉన్న పొజిషన్ అయితే ఇది కంప్లీట్గా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడవచ్చు, మనం నిన్న తీసుకున్న పొజిషన్ ఈరోజు ఎగ్జిట్ అయ్యాం. డెఫినెట్గా ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చివరిదాకా చూడండి. డీటెయిల్డ్గా బ్రేకప్ అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, 1010 పుట్ ఆప్షన్ని మనం బై చేసాం 12 రూపాయల దగ్గర. టోటల్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 7,200 రూపాయలు. అదేవిధంగా పుట్ ఆప్షన్ ఎక్కడ సెల్ చేశామంటే 18 రూపాయలు 90 పైసల దగ్గర సెల్ చేయడం జరిగింది. లాట్ సైజు 600 క్వాంటిటీ. ప్రాఫిట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 18.9 రూపీస్ నుంచి 12 రూపీస్ తీసేస్తే 6.9 రూపీస్ రావడం జరిగింది. సో లాట్ సైజు 600. ఓవరాల్గా చూసుకుంటే 4,140 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద పర్సంటేజ్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇది 57%. ముందుగా ఫ్రెండ్స్ టెక్నికల్గా చార్ట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే హై అనేది క్రియేట్ అయింది ఫ్రెండ్స్ 1800 దగ్గర రఫ్గా. దాని తర్వాత లోవర్ హై ఫార్మేషన్ అనేది కనిపిస్తూ ఉంది. లో అనేది క్రియేట్ అయింది, లోవర్ లో అనేది క్రియేట్ అయింది. మనకి ఎప్పుడైతే ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది చేసుకున్నామో మొత్తం మీద ఏంటంటే ఒక క్లారిటీ రావడం జరిగింది. ఈ యొక్క టెక్ మహీంద్రా అనే స్టాకు బిగ్గర్ పిక్చర్లో డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి అర్థమవుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్టే 1160 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారం క్యాండిల్ స్టిక్ అనేది కనిపిస్తుంది, వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ గ్యాప్ డౌన్ అనేది అయిందనమాట. సో అక్కడ ఇన్ఫోసిస్ బ్యాడ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. మనం చూస్తే ఇన్ఫోసిస్ కూడా 10% డ్రాప్ అయింది. అన్ని ఐటీ స్టాక్స్ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయి. సో ఒక రకంగా ఏంటంటే ఈ సెంటిమెంట్ అనేది మనం తీసుకోవడం ఫండమెంటల్గా ఒక కన్సిడరేషన్ అనుకోవచ్చు. ట్రేడ్ తీసుకునే ముందు ఓవరాల్గా ఎలా ఉంది అని చెప్పేసి అది ఒక ఫండమెంటల్ ఆస్పెక్ట్. దాని తర్వాత టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయింది ఫ్రెండ్స్. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్యాండిల్ స్టిక్ ఎలా ఉంది, వాల్యూమ్స్ ఎలా ఉంది. ఆ రోజు ఫ్రెండ్స్ ఒక 10-15 రోజుల క్రితం లేనంత వాల్యూమ్ అనేది రావడం జరిగింది. దగ్గర దగ్గర 4.35 మిలియన్ షేర్స్ అనేది ఆ రోజు ట్రేడ్ అవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో దీని గురించి కూడా మనం కంపల్సరీగా డిస్కస్ చేసుకోవాల్సిందే. ఇక్కడ మనం క్యాండిల్ స్టిక్ అనేది అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇది హ్యామర్ ఫార్మేషన్ అనేది జరిగింది. అయితే ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2 కూడా హ్యామరే అంటాం. ఇక్కడ కలర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఫ్రెండ్స్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది కాబట్టి కలర్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. గ్రీన్ అయినా రెడ్ అయినా సరే ఆ యొక్క ఫార్మేషన్ బట్టి మనం దానికి హ్యామర్ అని పేరు ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ హ్యామర్ని సాటిస్ఫై చేయడానికి క్రైటీరియా ఉంది. అదేంటంటే 1x అనేది రియల్ బాడీ ఉండాలి, 2x అనేది లోవర్ విక్ అనేది కనిపించాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ బాడీ 10 పాయింట్స్ ఉంటే కింద విక్ లోవర్ విక్ 20 పాయింట్స్ పైన ఉండాలన్నమాట, వెరీ సింపుల్గా చెప్పాలి అంటే. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ హ్యామర్ అనేది యాక్చువల్గా ఏంటంటే బుల్లిష్ క్యాండిల్ స్టిక్ రిప్రజెంటేషన్. ఓకే, సో దీంట్లో లాజిక్ ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది అండ్ సెల్లర్స్ ఏం చేశారంటే స్టాక్ని కిందకి తీసుకురావడానికి ట్రై చేశారు అండ్ వాళ్ళైతే కిందకి కూడా తీసుకొచ్చారు. బట్ బుల్స్ ఏం చేశారంటే మార్కెట్లో ఎంటర్ అయ్యి లోవర్ ప్రైసెస్ దగ్గర నుంచి కూడా మళ్ళీ ప్రైస్ అనేదాన్ని పైకి తీసుకెళ్ళడం జరిగింది.
జనరల్గా ఫ్రెండ్స్ ఇదేంటంటే బుల్లిష్ రిప్రజెంటేషన్. ఎప్పుడు లొకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఇది కనిపించిందంటే మార్కెట్లో బుల్స్ ఎంటర్ అయ్యారని అర్థం. బట్ మనం చేసిన ట్రేడింగ్లో కాన్ఫ్లిక్ట్ ఉంది, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళామనుకోండి, లైక్ 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ మనం క్లియర్గా ఏంటంటే డబుల్ టాప్ అనేది చూస్తాం 1038 దగ్గర. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వాల్యూమ్స్ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత హ్యామర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేసినాయి కదా, దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ నేను అండర్స్టాండ్ చేసుకుందంటే చాలామంది హయ్యర్ ప్రైసెస్లో సెల్ చేశారు. ఎందుకంటే ఫండమెంటల్గా ఐటీ అనేది కొంత నెగటివ్ సెంటిమెంట్తో ఉంది, వీక్ సెంటిమెంట్తో. సో ముందుగానే ఆల్రెడీ కొంతమంది హయ్యర్ ప్రైసెస్లో సెల్ చేశారు. సెల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగిందో వాళ్ళు ఏంటంటే చాలా ప్రాఫిట్లో ఉంటారు, వాళ్ళు మైట్ బి రికవర్ చేసి ఉండొచ్చు హ్యూజ్గా. ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసరికి డిస్కౌంట్ బయర్స్ ఉంటారు, అంటే మార్కెట్ తగ్గినప్పుడు లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే ఎంతమంది పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా ప్రైస్ యాక్షన్లో మనకి ఆ హ్యామర్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ చేయలేకపోయింది. చూడండి, నెక్స్ట్ రోజు కూడా మార్కెట్ అదే లెవెల్లో ఓపెన్ అయింది, కానీ కొద్దిగా పైకి వెళ్ళింది. ప్రీవియస్గా ఏదైతే 1038 రఫ్గా రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కూడా మార్కెట్ కిందకి రావడం అనేది జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి, కానీ ఫ్రెష్గా బయింగ్ అనేది కాదు. ఆల్రెడీ హయ్యర్ లెవెల్లో ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేశారని చెప్పేసి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యామరు ఫార్మేషన్ ఏంటి? బుల్లిష్ ఫార్మేషను. కింద నుంచి ప్రైస్ని పైకి తీసుకెళ్లారు, బుల్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకి 1038 అనేది బ్రేక్అవుట్ చేయలేకపోయారు. దాని తర్వాత అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి ఫాలోఅప్ క్యాండిల్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఉందంటే ఫస్ట్ హ్యామర్ అంటే ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత క్యాండిల్ కూడా ఫాలోఅప్ క్యాండిల్ ఉంది. బట్ ఫ్రెండ్స్ ఈ రెండు కూడా సరిపోవు మనకి. బట్ బిగ్గర్ పిక్చర్లో మనం వీక్లీలో చూసుకున్నాం, ట్రెండ్ అయితే డౌన్ ఉంది. ఓకే, డబుల్ టాప్ రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది. నౌ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో యాజ్ యూజువల్గా ప్రీవియస్ స్వింగ్లో వచ్చేసరికి మనకి 945 దగ్గర స్వింగ్లో ఉంది ఫ్రెండ్స్. స్టాక్ కానీ ఇండిసెస్ కానీ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ లోవర్ లోస్ ఫార్మేషన్స్ జరిగే అవకాశం ఉంది. సో ప్రీవియస్గా ఉన్న లోవర్లో వచ్చేసరికి మనకి 945, ఆ 945 లెవెల్ని వీళ్ళు బ్రేక్అవుట్ చేసే స్కోప్ అనేది నెక్స్ట్ మనకి కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో ఇది డీటెయిల్డ్ అనాలిసిస్ ఫ్రెండ్స్. టెక్ మహీంద్రాలో మనం పుట్టు తీసుకోవడానికి గల రీజను, ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ చూసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం దీనిలో కన్సిడర్ చేసుకున్నాం. హోప్ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.